శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 24 చాప్టర్. ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒక మాహాత్మ్యము. ఆ ప్రసంగంలో భాగంగా గౌతమ ఋషి ఒక పరోపకార ప్రవృత్తి వర్ణన అన్నది ఇక్కడ చెప్పబడింది. సూత ఉవాచ శ్రూయతాం ఋషయ శ్రేష్ఠాః కథాం పాప ప్రణాశిని కథయామి యథా వ్యాసాత్ సద్దురోశ్చ శృతమయ. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు, ఓ శ్రేష్ఠ ఋషులారా, అంటే ఇప్పుడు చెప్పబోయేది సకల పాపాలని కూడా నశింపచేసేది, అది మీకు నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ శ్రేష్టమైన గురువులైన వ్యాసుల వారి దగ్గర నుంచి నేను విన్నదే ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను అని. పురా ఋషి వరశ్చాసీత్ గౌతమో నామ విశ్రుతః అహల్యా నామ తస్యాసీత్ పత్ని పరమధార్మికి. పూర్వకాలంలో ప్రసిద్ధి చెందిన గౌతముడు అన్న ఋషి ఉండేవారు. ఆయన చాలా శ్రేష్ఠుడు. ఆయనకి మళ్ళీ పరమ ధార్మికురాలైన భార్య ఉంది, ఆవిడే అహల్య. దక్షిణస్యాం దిశి హీయో గిరే బ్రహ్మేతి సంఖ్యకః తత్ర తేన తపస్తప్తం వర్షానామయుతం తథా. దక్షిణ దిశలో ఎక్కడైతే బ్రహ్మగిరి అన్న ఒక పర్వతం ఉందో అక్కడ ఆయన మళ్ళీ 10,000 సంవత్సరాల వరకు కూడా చాలా దీర్ఘకాలం తపస్సు చేశారు. కదాచిచ్చ అనావృష్టిర్భవత్తత్ర సువ్రతాః వర్షానాం చ శతం రౌద్రి లోకా దుఃఖముపాగతాః. ఒకానొక సమయంలో అక్కడ కొన్ని సంవత్సరాల వరకు కూడా అనావృష్టిగా ఉన్నది. ఇది దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల దాకా అని. అక్కడ ఎటువంటివి ఏమీ లేకుండా ఇంతలాగా అనావృష్టి అన్నది అందరూ పీడింపబడుతున్నారు. ఆత్రాం చ పల్లవం న స్మాదృశ్యతే పృథివీతలి కుతో జలం విదృశ్యేత జీవానాం ప్రాణధారకం. అంటే ఇక్కడ అనావృష్టి అన్నది ఎంత తీవ్ర స్థాయిలో ఉండిపోయింది అంటే ఒక్కటి కూడా పచ్చి ఆకన్నది కూడా కనిపించనంతగా, ఇంకా సకల ప్రాణులకి కూడా నీళ్లు కాదు కదా, ఏవీ లేవక్కడ. తథాతి మునయశ్చైవ మనుష్యాః పశవస్తత పక్షిణశ్చ మృగస్తత్ర గతాశ్చైవ దిశో దశ. ఈ సమయంలో ఇలా అసలు తాగటానికి నీరు కానీ ఎటువంటివి లేకుండా ఈ అనావృష్టి కారణంగా ఉన్నప్పుడు అక్కడున్న మునిగణములు, మనుష్యులు, పశువులు, పక్షులు, మృగాలు అందరూ కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి దశ దిశలకి ఎటువంటి అటు అన్నట్టుగా అలాగా వెళ్ళిపోయారు. తాం దృష్ట్వా చర్షయో విప్రాః ప్రాణాయామ పరాయణాః ధ్యానేన చ తదా కేచిత్ కాలం నిన్యుః సుధారుణం. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే అది చూసి కొంతమంది ఋషులు ప్రాణాయామ తత్పరులైపోయి ధ్యానపూర్వకంగా ఆ భయంకరమైన కాలాన్ని వాళ్ళు గడపటం మొదలుపెట్టారు. గౌతమోపి స్వయం తత్ర వరుణాది తపః శుభం చకార చైవ షణ్మాసం ప్రాణాయామ పరాయణః. గౌతమ మహర్షి కూడా స్వయంగా ఆ వరుణదేవుణ్ణి ప్రసన్నుని చేసుకోవటానికి ప్రాణాయామ పారాయణులై 6 నెలల పాటు కూడా అదే స్థలంలో ఉత్తమమైన తపస్సు ఆచరించారు. తతశ్చ వరుణస్తస్మై వరం ధాతుం సమాగతః ప్రసన్నోస్మి వరం బ్రూహి దదామి చ వచో బ్రవీత్. ఆ తపస్సుకి ప్రసన్నుడైన వరుణదేవుడు అక్కడికి రావటం, ఆయనకి ఏ వరం కావాలో అని అడగటం, ఇవన్నీ జరిగాయి. నువ్వేదడిగినా నేను ఇస్తాను అని. తతశ్చ గౌతమస్తం వై వృష్టిం చ ప్రార్థయత్ తథా తతః స వరుణస్తం వై ప్రత్యువాచ మునిం ద్విజాః. స్వలాభం కోసం తపస్సు చేయలేదు, ఇక్కడ నియమబద్ధకంగా ఇంత తీవ్రమైన తపస్సు చేసింది ఎందుకంటే అక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఆ స్థానంలో ఏదైతే అనావృష్టి ఉన్నదో దాన్ని తొలగించే ఉద్దేశంతోనే ఆయన చేశారు. వరుణదేవుడు వర్షం అన్నది కురిపిస్తే అక్కడ మళ్ళీ ఎలా అయితే అన్ని మళ్ళీ పునర్జీవము వచ్చినట్టుగా అన్నీ అవుతాయి అని వర్షం రావాలన్న ప్రార్థన మేరకే ఈయన ఇంతకాలం తపస్సు చేసింది. ఆ వర్షమే పడాలి అని అడగగా మళ్ళీ వరుణదేవుడు ఆ గౌతమ ఋషితో ఇలా చెప్తున్నారు. వరుణ ఉవాచ దేవాజ్ఞం చ సుముల్లంఘ్య కథం కుర్యామహం చ తాం
అన్యత్ ప్రార్థయా సుజ్ఞూసి యదహం కరవాణితి. ఆ వరుణదేవుడు నిస్సంకోచంగా మళ్ళీ గౌతమ మహర్షితో ఇలా చెప్పాడు, మహర్షి, దేవతల యొక్క ఆజ్ఞని ఉల్లంఘన చేసి నేను ఏ ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు వర్షాన్ని కురిపించగలను? నువ్వు బుద్ధిమంతుడివి, అందుకని ఇంకా వేరే ఏదన్నా వరాన్ని నన్ను అడుగు, ఏదైతే నేను నీకు ఇవ్వగలను, ఏదైతే నా పరిధిలో ఉన్నదో అని. సూత ఉవాచ ఇత్యేతద్వచనం తస్య వరుణస్య మహాత్మనః పరోపకారి తచ్చుత్వా గౌతమో వాక్యమబ్రవీత్. సూతులు వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు, మహాత్ముడైన వరుణుడు ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో అది విని పరోపకారమే ధర్మంగా భావించే గౌతమ మహర్షి మళ్ళీ ఆయనతో ఇలా చెప్తున్నాడు. గౌతమ ఉవాచ యది ప్రసన్నో దేవేశ యది ధ్యేయో వరో మమ యదహం ప్రార్థయం అద్య కర్తవ్యం హి త్వయా తథా. గౌతమ్ మహర్షి మళ్ళీ ఆ వరుణదేవుడితో ఇలానే చెప్పారు, ఓ దేవేశ, నిజంగా నా చేసిన తపస్సుకి మీరు ప్రసన్నైతే, నాకు వరాలు ఇవ్వాలని కూడా మీరు నిజంగా అనుకుంటే, ఇప్పుడు నేను చేసిన ప్రార్థనకి ఏదైతే వర్షం పడాలని చేశాను దాన్ని పూర్ణం చెయ్యండి చాలు. యతస్త్వం జలరాశి శస్తస్మాధ్యేయం జలం మమ అక్షయం సర్వదేవేశ దివ్యం నిత్య ఫలప్రదం. ఎందుకంటే నీవు జలానికి స్వామివి, అందుకే ఓ సర్వదేవేశ అక్షయంగా ఇక్కడ నిత్యము పళ్ళు అన్నీ ప్రసాదించాలి అంటే నేను చేసిన దానికి ప్రసాదంగా ఏదైతే ఇక్కడ వర్షాన్ని కురిపిస్తే ఆ జలాన్ని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కురిపిస్తావో దాని ద్వారా మళ్ళీ ఆ అనావృష్టి అన్నది తొలగిపోతుంది అని, నీరును మాత్రం ఇవ్వండి అని. సూత ఉవాచ ఇతి సంప్రాప్తస్తేన వరుణో గౌతమీన వై ఉవాచ వచనం తస్మై గర్తశ్చ క్రియతాం త్వయా. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, గౌతముడు ఏదైతే ఆయన మళ్ళీ అదే ప్రార్థించాడంటే ఇక్కడ వర్షాన్ని కురిపించే చేయమన్నారు. ఈ వర్షం ఎలా పడుతుందంటే నేను ఉన్న చోటే పడదు కదా, చుట్టూ పడుతూనే ఉంటుంది. ఆ ప్రదేశం అంతా కూడా ఎప్పుడైతే ఈ వర్ష తాకిడికి ఏమవుతుందంటే మళ్ళీ భూమిలో కూడా సారం వస్తుంది, మళ్ళీ చెట్లకు మళ్ళీ జీవింప చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఇదే సర్వులకి ఆధారమైనది కాబట్టి. అందుకని అది చెయ్యలేకపోతే నువ్వు జలానికి స్వామిని కాబట్టి ఆ జలాన్నన్నా ఇవ్వు అంటే వర్షం కురిపించలేకపోయినా ఆ నీటిని, అంటే ఇక్కడ సమయానికి సందర్భానికి సమయస్ఫూర్తిగా వ్యవహరించటము. సర్వులు చెయ్యగలిగేది నేను ఉల్లంఘించి చెయ్యలేను, కాకపోతే నేను చెయ్యగలిగేదేదో నీ బుద్ధితో ఆలోచించి చెయ్యమని చెప్పాడు, అందుకని ఏమన్నాడు, జలాన్ని ఇమ్మని అడిగాడు. గౌతమ మహర్షి ప్రకారంగా ప్రార్థించగా వరుణుడు మళ్ళీ ఆయనతో ఇలా చెప్పాడు, అంటే ఇక్కడ నీళ్ళు కావాలన్నావు కదా, అందుకని అక్కడ ఒక గుంత తవ్వమని చెప్పాడు. ఇత్యుక్తే చ కృతస్థేన ఘర్తో హస్త ప్రమాణతః జలేన పూరితస్తేన దివ్యేన వరుణేన సహా. అక్కడ గుంత తవ్వమని చెప్పగానే గౌతముడు కూడా ఒక చెయ్యి ఎంత అయితే ఉంటుందంటే దగ్గర దగ్గర 6 అంగుళాలు అంతవరకు, అంతగా ఈ చెయ్యి ఉన్నంత వరకు ఆ గొయ్యని తవ్వాడు, అంత లోతున్నది. అప్పుడు వరుణుడు అందులో దివ్యమైన నీటిని నింపాడు. అథోవాచ మునిం ధీవు వరుణో హి జలాధిపః గౌతమం మునిశార్దూలం పరోపాకృతిశాలినం. అప్పుడు నీటితో ఆ గొయ్యలో నింపగానే ఆ స్వామి అయిన వరుణదేవుడు ఇక్కడ మళ్ళీ పరోపకారంలో నిరతుడైన ఆ గౌతమ ముని శ్రేష్ఠుడు మళ్ళీ ఈ భావనతోనే అడిగాడు కాబట్టి దానికి మళ్ళీ తను అడిగిందే ఆ నీటిని అక్కడ నింపి పెట్టాడు. మళ్ళీ గౌతముడితో వరుణుడు ఇలా చెప్తున్నాడు, వరుణ ఉవాచ అక్షయం చ జలం తీస్తూ తీర్థభూతం మహాముని తవ నామ్నా చ విఖ్యాతం క్షితావే తద్భవిష్యతి. ఓ మహర్షి, ఇక్కడ ఈ నీరు ఏదైతే ఇందులో ఈ గొయ్యలో ఉన్నాయో ఇక్కడ అది అక్షయంగా, ఇది తీర్థ స్వరూపంగా అవుతుంది, ఈ భూమి యందు నీ నామంతోనే ఇది ప్రసిద్ధి చెందుతుంది అని. అత్ర దత్తం హుతం తప్త సురానాం యజనం కృతం పితృణాం చ కృతం శ్రాద్ధం సర్వమేవాక్షయం భవేత్. ఆ స్థానం దగ్గర ఇక్కడ దానాలు, హోమాలు, తపస్సులు, దేవతల కోసము ఏవైతే చెయ్యబడుతూ ఉన్నాయో యజ్ఞాలు, పూజలు, ఇవన్నీ కూడా మళ్ళీ పితృలకు కూడా ఏవైతే శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారో అందుకని ఇది అక్షయంగా ఉంటుంది.
ఆ నీటిని వినియోగించి ఈ క్రతువులు చేసిన కారణంగా అవి కూడా అక్షయంగా అవుతాయి అని. సూత ఉవాచ ఇత్యుక్త్వా వాంతర్దధి దేవాః స్తుతస్తేన మహర్షిణా గౌతమోపి సుఖం ప్రాప కృత్వాన్యోపకృతిం మునిః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. ఇలా వరుణుడు ఏదైతే గౌతమ మహర్షికి చెప్పాడో అక్కడ మళ్ళీ ఆ మహర్షి ద్వారా స్తుతింపబడిన తర్వాత ఆ వరుణ దేవుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు గౌతమ మహర్షి అక్కడ మళ్ళీ అందరికీ ఉపకారం, అంటే పరోపకారం అంటే పరులకి ఉపకారం చేసేయాలి, వాళ్ళకు కూడా దుఃఖాలు తొలగించి సుఖాలు లభించాలన్న ఉద్దేశంతో చేశాడు ఆయన. మహతు ఆశ్రయ పుంసాం మహత్యోపాజాయతే మహంతస్తత్స్వరూపం చ పశ్యంతి నేతరి శుభః. క్రతువులు అవే చేస్తూ ఉన్నప్పుడు కూడా అందరిది కూడా ఒక భావన ఉండదు. అయితే ఇక్కడ మనిషి చేసేవి కొన్ని గమనిస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. స్వలాభం కోసం చేస్తున్నారో, స్వార్థం కోసం చేస్తున్నారో, లేకపోతే వీళ్ళ వాళ్ళకి ఏదన్నా హాని తలపెట్టాలని చేస్తున్నారా అన్నది ఇప్పుడు నేను బయటకి చేసే క్రతువు కనిపిస్తుంది తప్పితే నా భావన ఏంటి అన్నది అంత స్పష్టంగా ఎవరికి తెలీదు. కాకపోతే స్వరూపాన్ని వాళ్ళు పైకి చేసేవి అవే గమనించగలుగుతూ ఉంటాం సాధారణమైన వాళ్ళు, మనలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ కొందరిలో ఉన్న, అంటే ఇక్కడ ఏ భావనతో చేశాడన్నది వరుణదేవుడు ఎలా గమనించాడు, ఎలా చెప్పగలిగాడు అంటే సర్వం ఎవరికి తెలుస్తుంది? సర్వంతర్యామికే తెలుస్తుంది. అంతరంగికంగా బాహ్యంగా సర్వము వ్యాపించి ఉన్నవాడు కాబట్టి, అంటే ఇక్కడ నీ మనస్సులో ఉన్నది, నువ్వు ఆచరించేది, నువ్వు వాక్కుల ద్వారా వ్యక్తపరిచేది, ఈ మూడు ఒకే లాగా ఉన్నాయా అంటే లేదు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటావు. చేసేదానికి మాట్లాడేదానికి నా లోపల నేను అనుకునేదానికి దేనికి పొంతం లేనట్టుగానే ఉంటుంది. ఇవి సాధారణంగా సర్వులు చేసేది. లోపల ఒకటి అనుకుంటాం, బయటికి మాత్రం వాళ్ళతో నవ్వుతూ వ్యవహరిస్తూ వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒలకపోయటం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము. లోపలున్నదే బయటికి ప్రదర్శిస్తే లోపల నిజంగా అంత సహజంగా మంచి లక్షణాలు సాత్విక గుణాలు మనకి లేని కారణంగా, దుర్బుద్ధి దుర్గుణాలు వికారాలు పూర్ణంగా ఉన్న కారణంగా నన్ను వాళ్ళు మెచ్చుకోరని నాకు తెలుసు, పైగా నన్ను దగ్గరికి మళ్ళీ రానివ్వనని నాకు తెలుసు. ఇవి మనకున్న సహజ లక్షణాలు. కానీ ఇక్కడ సత్పురుషులు గౌరవించేది సత్పురుషుల్ని, ఆచరించేది సద్భావంతోనే. అలాగే ఇక్కడ ఆ మహత్యం తెలుసుకుని ఇతరుల యొక్క మనోభావాలు కూడా వాళ్ళు మట్టుకే మహాపురుషులే దాన్ని అసలు నిజస్వరూపాన్ని వాళ్ళు గ్రహించగలరు. కాకపోతే ఇతరులు ఎవరు కూడా దాన్ని తెలుసుకోలేరు అని. యద్గండనరం చ సేవిత తాదృశం ఫలమశ్నుతే మహతః సేవ్యోచ్చత్వం శుద్రస్య శుద్రతాం తథా. అంటే ఇక్కడ మనం ఎటువంటివి అయితే కర్మలు ఆచరిస్తూ ఉన్నామో, ఎటువంటి వాళ్ళకి సేవించుకుంటూ ఉంటున్నామో, ఎటువంటి వారికి సాన్నిధ్యంలో ఉంటూ ఉంటున్నామో దానికి తగ్గట్టుగానే మనకి ప్రతిఫలాలు అన్నవి లభిస్తూ ఉంటాయి. అలాగే నిస్వార్థంగా సేవ చేసుకున్నప్పుడు దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది, స్వార్థం ఇష్టంగా చేసినప్పుడు దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. అదే సేవ నేను చేసేది, భావన మారిపోతే, నా ఉద్దేశం మారిపోతే ప్రతిఫలం కూడా మారిపోతూ ఉంటుంది. కొంతమంది సాన్నిధ్యంలో ఉండటం వల్ల నాకు ఏదో కాస్త ఇంకా పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొంతమంది చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు అబద్ధపు సేవ చేస్తూ ఉంటారు, ఇది నిజాయితీతో ఉన్నది కాదు. అందుకే వాళ్ళకి వచ్చే ఫలితం కూడా అలానే వస్తూ ఉంటుంది. సింహస్య మందిరే సేవా ముక్తా ఫలకరీ మత శృగాల మందిరే సేవా అస్తి లాభకరీ స్మృత. స్వార్థపూరితమైన వాళ్ళ సాన్నిధ్యంలో నేను ఉంటూ ఉన్న కారణంగా నాది కూడా నేను కోల్పోతాను, లాభం రావటం తర్వాత సంగతి. అందుకే లాభకారంగా ఎక్కడుంటుంది, ఫలదాయకంగా ఎక్కడుంటుంది, హాని ఎక్కడ జరుగుతుంది, నష్టం ఎక్కడ జరుగుతుంది కూడా కొన్ని చెయ్యటం ద్వారా అది అవగాహన అన్నది వస్తూ ఉంటుంది. సింహం దగ్గర, గుహ దగ్గరగా ఉన్నవాడికి గజముక్తి ప్రాప్తి అంటారు. అంటే ఏంటి? చాలా లాభం వస్తుంది. నక్క దగ్గర ఉంటే ఏమవుతుంది? మనకి బొక్కలు తప్పితే ఏమి, అంటే అది మొత్తం తినేస్తుంది. సింహం దానికి ఆకలేసినప్పుడే తింటుంది, ఆకలేసినప్పుడే వేటాడుతుంది. కడుపు నిండిపోయిన తర్వాత అది మళ్ళీ పక్కకి పాడేస్తుంది. అందుకు నీకు అది ఏవి చేయకుండా దాన్ని ఆశ్రయించుకుని పక్కన ఉన్నప్పుడు నీకు అవి లభిస్తూ ఉంటాయి అని అర్థము. అలాగే పరోపకారం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తారు వాళ్ళకి సాన్నిధ్యంగా ఉన్నప్పుడు. అలాగే
స్వార్థంతో ఉన్న వాళ్ళకి సాన్నిధ్యం ఉన్నప్పుడు వాడి లాభం, వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు తప్పితే నీకే హానే వస్తుంది. ఉత్తమానాం స్వభావోయం పరదుఃఖ సహిష్ణుత స్వయం దుఃఖం చ సంప్రాప్తం మన్యతే అన్యస్య వార్యతి. సత్పురుషుల స్వభావం ఎలా ఉంటుంది అంటే ఇతరుల దుఃఖాన్ని వాళ్ళు చూడలేరు. వీళ్ళు దుఃఖాన్ని భరిస్తారు కానీ ఇతరులు దుఃఖంలో ఉంటే మటుకు వాళ్ళది చూడలేరు. వాళ్ళకి ఏదో ఒకటి ఆ దుఃఖాలు తొలగటానికి ఏదో ఒకటి చేసే ప్రయత్నం అన్నది వాళ్ళు తప్పకుండా చేస్తారు. అంటే దుఃఖాన్ని వాళ్ళు అనుభవించడానికి సిద్ధపడిపోతారు తప్పితే ఇతరులు దుఃఖంలో ఉంటే వాళ్ళు సహించలేరు. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దుఃఖాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఇది తర్వాత ముందు పరులకి ఉపకారం చెయ్యాలన్న భావనలో ఉంటారు సత్పురుషులు. వృక్షాశ్చ హఠకం చైవ చందనం చేక్షుకస్తత యతి భువి పరార్థే చ దక్ష ఏవం న కేచన. అలాగే ఏవైతే వృక్షాలు కానీ బంగారు లేకపోతే ఈ వెండి ఇవన్నీ కూడా ఈ భూమి మీద అందరికీ ఉపకారం చేయటానికే ఉంటాయి. అయితే ఇవి ఇంకా ఏవి చెయ్యవు. ఎందుకంటే చెట్టు దాని పండు అది తిందు, అలాగే బంగారం దాన్ని వేసుకోదు, వెండైనా అంతే. వాటిని మనం వినియోగించుకుని దాన్ని కదవబెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. దానికి వచ్చేవన్నీ కూడా తీసుకెళ్ళి మనం విక్రయించి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ అందుకని ఇవన్నీ కూడా ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటాయి. ఇట్లాగా మళ్ళీ వేరే ఏవి ఉండవు. దయాలురా మదస్పర్శ ఉపకారీ చితేంద్రియ ఏతేశ్చ పుణ్యస్తంభేస్తు చతుర్భిర్ధార్యతి మహి. అలాగే 4 రకాలుగా చెప్పారు. ఏంటివి అంటే దయ, నిరాభిమానము, ఉపకారము, జితేంద్రియత. ఈ 4 కూడా పుణ్యస్తంభాలుగా ఈ భూమి యందు ధరించి ఉన్నాయి. అంటే అందరి పట్ల దయని చూపించటము, అహంకార రహితంగా ఉండటము, పైగా ఉపకారం చెయ్యటము, ఇంద్రియాల మీద నిగ్రహం ఉండటము, ఇంద్రియాన్ని జయించి ఉండట. ఈ 4 స్తంభాలు ఈ భూమి యందు ధరించి ఉన్నాయి. తతశ్చ గౌతమస్తత్ర జలం ప్రాప్య సుదుర్లభం నిత్య నైమితికం కర్మ చకార విధివత్తదా. వరుణుడు ఎప్పుడైతే ఆ నీరునిచ్చాడో ఈ గౌతమ మహర్షి దానికి తగ్గట్టుగా అత్యంత దుర్లభమైన నీరు ప్రాప్తించిన కారణంగా మళ్ళీ విధి విధానంగా ఇతరులకి ఉపకారం చేయటానికే ఇంత తపస్సు చేశాడు కాబట్టి మళ్ళీ నిత్య నైమితిక కర్మలన్నవి చాలా సంపన్నంగా చేయటం మొదలుపెట్టాడు. తతో వ్రీహీణ యావశ్చైవ నివారానప్యనీకథా వాపయామాస తత్రేవ హవనార్థం మునీశ్వరః. నిత్యకర్మలన్నీ కూడా సంపన్నంగా చేస్తూ ఆయన విధి విధానంగా అన్నీ చేస్తూ ఏం చేశాడంటే అక్కడ నిత్య హోమానికి అది సిద్ధి కొరకు దానికి కావాల్సిన ధాన్యాలు ఏవైతే రకాలుగా ఉంటాయో జొన్నలు ఇట్లా వివిధమైనవన్నీ కూడా మొక్కలన్నీ కూడా రావటానికి అవన్నీ కూడా ఆయన నాటాడు. ఇప్పుడు నీరున్న కారణంగా అవి మళ్ళీ జీవిస్తాయి, మొలకలు వస్తాయి. ఇలా ఎన్నో రకాల ధాన్యాలన్నీ అందరికీ కావాల్సినవన్నీ కూడా ఆయన అక్కడ అవన్నీ చేశాడు. ధాన్యాని వివిధాని వృక్షాశ్చ వివిధాస్తత పుష్ణాపి చ ఫలాన్యేవ ఆసంస్తత్రాప్యనీకసః. ఇలా ఎన్నో రకాల ధాన్యాలు వృక్షాలు ఎన్నో రకాలుగా పూల చెట్లు పళ్ళ చెట్లు అవన్నీ కూడా అక్కడ ఉత్పత్తి జరిగేలాగా ఆయన్ని కూడా అన్ని విత్తనాలు వేశాడు. తచ్చుత్వా ఋషయశ్చాన్యే తత్ర యాతాః సహస్రశః పశవః పక్షిణాశ్చాన్యే జీవాశ్చ బహవో ఆగమనం. ఇప్పుడు ఈయన మళ్ళీ అన్నీ వేసేసరికి అవన్నీ సస్యశ్యామలంగా అయిపోయింది. ఈ వార్తలు విన్న తర్వాత అక్కడ ఎంతమంది అయితే ముందు వెళ్ళిపోయారో ఇప్పుడు కొన్ని వేల మంది ఋషులందరూ కూడా మళ్ళీ అక్కడ పశు పక్షి వీళ్ళందరితో అక్కడ మళ్ళీ జీవించడానికి వాళ్ళందరూ అక్కడికి ఆ ప్రదేశానికి వచ్చారు. తద్వనం సుందరం ఆసీత్ పృథివ్యా మండలీపరం తదక్ష యజలాయోగ దానా వృష్టిర్న దుఃఖదా. ఈ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. ఇప్పుడు అది చాలా సుందరమైన అంటే ఇంతకుముందు అనావృష్టిగా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ సుందరంగా అయిపోయింది. ఎందుకు పళ్ళ చెట్లు పూల చెట్లు ఇలా ధాన్యాలతో చాలా చక్కగా ఉన్నది, మళ్ళీ సస్యశ్యామలం అయిపోయింది. అక్కడ నీరు కూడా అక్షయంగా ఉన్న కారణంగా వాళ్ళకి ఆ అనావృష్టి బాధ అన్నది శాశ్వతంగా తొలగిపోయింది. ఋషయోపి వనే తత్ర శుభకర్మ పరాయణః వాసం చక్రూరనేకి
చాశిష్య భార్యాస్తుతాన్వితాః. ఇప్పుడు ఈ వనాల్లో ఆ ఋషులు ఉత్తమమైన కర్మల్లో తత్పరులైపోయి శిష్యులు, భార్య, పుత్రులు, ఈ కుటుంబాలతో చక్కగా అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు. ధాన్యాన్ని వాపయామాసుకు కాలక్రమణ హేతవే ఆనందస్తద్వనే ఆసీత్ ప్రభావాత్ గౌతమస్య చ. ఇలా ఆ జీవనాన్ని వాళ్ళందరూ కూడా గౌతమ మహర్షి యొక్క కారణంగా ధాన్యాలతో చక్కగా వాళ్ళవన్నీ గడుపుతూ ఉన్నారు. గౌతమ మహర్షి యొక్క తపస్ ప్రభావంతో, పైగా పరోపకారం చెయ్యాలన్న సద్భావన కారణంగా అక్కడ మళ్ళీ పూర్ణంగా అందరికీ అన్ని రకాల ఆనందాలతో అక్కడ వ్యాపింపచేసినట్టుగా అన్ని సుఖాలు లభించాయి. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 24 చాప్టర్ సంపూర్ణం.